హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఆల్రెడీ మేము స్టార్ట్ అయ్యామన్నమాట. డాడీ నేను కలిసి స్టార్ట్ అయ్యాం. మెకానిక్ షాప్ దగ్గర ఆగాము, ఎందుకంటే బ్రేక్స్ అనేవి సరిగ్గా పడతలేమన్నమాట. అందుకే చూపించుకోవడానికి ఇక్కడ ఆగాము. సో బ్రేక్స్ అనేవి చాలా లూజ్ అయినాయి, అందుకే పడతలేవు అని చెప్పాడు మెకానిక్ అన్న. సో అందుకే దాన్ని టైట్ చేపించి, అండ్ మిర్రర్ వర్క్ ఉంటే మిర్రర్ చాలా లూజ్ ఉంది, దాన్ని కూడా టైట్ చేపించాము. అక్కడి నుంచి మేము పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకున్నాం గైస్. సో మేము అక్కడి నుంచి మా హోమ్కి రీచ్ అయ్యాము. దిస్ ఈజ్ అవర్ హోమ్ గైస్. సో ఈ హౌస్ కట్టడానికి 1 year కంటే ఎక్కువ అయింది గైస్ కట్టడానికి, ఎందుకంటే చాలా వర్కర్స్ అనేది చాలా డిలే చేశారు. వర్కర్స్ రావడం అనేది మానేశారు ఒక 6 months దాకా. ఐ డోంట్ నో వై, మా డాడీకి అయితేనే తెలుసు అది. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే హాల్లో ఫ్లోరింగ్ ఇప్పుడే వేయించారని. సో నేను వచ్చింది మెయిన్గా ఇల్లు చూపిద్దామని వచ్చాను, కానీ హాల్లో ఫ్లోరింగ్ అనేది ఇప్పుడే వేశారు. నేను లోపలికి వెళ్ళలేను, ఎనీవేస్ బయట నుంచైనా చూపిద్దామనేసి చూపిస్తున్నాను. దిస్ ఈజ్ హాల్ గైస్. హాల్ చాలా పెద్దగా వచ్చింది. హాల్ అయితే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది ఇంట్లో. నాకు ఈ ఇల్లు ఎందుకు నచ్చిందంటే వెంటిలేషన్ చాలా బాగుంది. చిన్నదైనా సరే గైస్, ఎందుకంటే మేము ఇక్కడ ఉండం కాబట్టి. సొంతూరులో ఒక ఇల్లు ఉండాలని మేము ఇక్కడ ఇల్లు కడుతున్నాం. మమ్మీ డాడీ డిసైడ్ అయ్యారు గైస్, ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు ఉండాలి మాకు అనేది. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి ఒక హౌస్ ఉండే గైస్, అంటే ఒక రూమ్ ఉండే. ఒక రూమ్లో ముందు రేకులు ఉండే గైస్, అంతే. ఒక్క రూమ్లోనే ఉండేటోళ్ళం. అండ్ దట్ ఈస్ కిచెన్ గైస్. మళ్ళీ వాళ్ళు ఏం పెట్టించలేదు, ఇంకా టైం పడుతుంది అన్నమాట. దిస్ ఈజ్ హాల్. పెద్ద 1 BHK కాబట్టి పెద్ద విండో పెట్టించాం గైస్. దట్స్ ఇట్. అండ్ దిస్ ఈజ్ మొత్తం అయిపోయాక మేము మంచి చూపిస్తాను గైస్ ఇది ఎలా అవుతుందో. మేము ఇంటీరియర్ డిజైన్స్ లాంటివి ఏం చేయించాము, జస్ట్ ఫ్లోరింగ్ అనమాట. దిస్ ఈజ్ ద బ్యాక్ సైడ్ వ్యూ. సో మా పాత ఇల్లు చూస్తే మాత్రం ఒకటే రూమ్, దాని ముందు రేకులు ఉంటాయి. ఇక్కడ మాత్రం మా నాయనమ్మ ఇల్లు అది. అండ్ మేము మెట్ల కిందనే వాష్రూమ్ పెడతాం గైస్. పైకి వెళ్తున్నాము. ఆ ఇంట్లో ఎలా ఉన్నామో మాకు అర్థం కావట్లేదు గైస్. కూలింగ్ మొత్తం మేము 1 roomలోనే అయిపోయింది మాది. ఇప్పుడంటే ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కాబట్టి కట్టుకుంటున్నాం, లేకపోతే కట్టకపోయేది ఖచ్చితంగా. ఎందుకంటే అంత మనీ లేవు ఇప్పుడు. ఇంటి మీద ఇన్వెస్ట్ చేసే అంత మనీ లేవు మాకు, పర్టికులర్గా ఇంటి మీద. సో ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి కాబట్టి కడుతున్నాము. సో పైకి ఎక్కాక దిస్ ఈజ్ ద వ్యూ గైస్. మొత్తం ఏంటంటే మొత్తం పచ్చ పొలాలు, మంచిగా ఉంటుంది బ్రీజ్. ఆ రోజు ఎండ కూడా కొట్టలేదు, కాకపోతే చాలా ఏంటంటే ఉడకపోతుంది అన్నమాట. సో అందుకే పైకి వచ్చాను. ఇట్స్ లుక్ నైస్ గైస్, ఇట్స్ లుక్ వెరీ గుడ్. హాయ్ నాయనమ్మ. సో మా నాయనమ్మ ఇక్కడ మాట్లాడుతుంది. నాయనమ్మ అంటే సొంత నాయనమ్మ కాదు, మా ఇంటి మాట్లాడక. సో తను బాగున్నావా? సో వీఆర్ సో క్లోజ్, అందుకే నేను కూడా తీసుకున్నాను. తిన్నారా? యూట్యూబ్ ఛానల్లో పెడతా నాయనమ్మ అంటే సరే అన్నది. సో అందుకే పెట్టాను గైస్. ఇది వస్తుంది. సో మళ్ళీ పైకి వచ్చాను, ఎందుకంటే ఇక్కడ ఫుల్ ఉబ్బరింత గైస్. కింద సన్నీ లేకపోయినా కూడా, గాలి వస్తున్నా కూడా చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉందన్నమాట. అందుకే పైకి వచ్చాను. ఇక్కడ ఒక BGM వేసుకుంటే బాగుంటుంది అనుకుంటా. సో వీఆర్ రిటర్న్ టు హోమ్ గైస్. ఇక్కడ మా డాడీ నేను కలిసి చాలా మాటలు మాట్లాడుకుంటూ అన్నీ గాసిప్స్ చేసుకుంటూ పోతున్నాము. చాలా స్లోగా వెళ్తున్నాం గైస్. అండ్ ఇలాంటి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.